ఇది రేపే కాబట్టి ఫస్ట్ అయితే వ్రతంకి కావాల్సిన పూజా సామాగ్రి అండ్ ముడుపు ఎలా కట్టాలో ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వ్రతం పూజ గదిలో అయినా చేసుకోవచ్చు, చిన్న ఆసనం లాగా వేసి, లేదు అంటే సెపరేట్ గా పీఠం పెట్టి అయినా చేసుకోవచ్చు. అలాగే ఈ వ్రతం కలసం పెట్టుకోనైనా చేసుకోవచ్చు, కలసం లేకుండా కూడా చేయొచ్చు అనమాట. ఏదైనా మీ ఇష్టం. ఇప్పుడైతే ఫస్ట్ అసలు సంకటహర చతుర్థి రోజు మార్నింగ్ ఏం చేయాలో చూడండి. మార్నింగే లేచి తలస్నానం చేసి దేవుడి గదిలో శుభ్రం చేసుకొని గణపతి ఫోటో ఉన్న ప్లేస్ లో ఫోటో కింద ఇలా రెడ్ కలర్ వస్త్రంని ఆసనం లాగా వేసుకోవాలి. తర్వాత గణపతికి పంచోపచార పూజ, దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం ఆఫర్ చేసి మీ కోరిక అండ్ మీరు ఎన్ని మంత్స్ వ్రతం చేయాలనుకుంటున్నారో స్వామికి చెప్పుకొని ముడుపు కట్టాలి. మినిమం అయితే 11 మంత్స్ చేస్తే మంచిది. ఇప్పుడు ముడుపు కోసం ఒక రెడ్ క్లాత్ లో 3 గుప్పిట్ల బియ్యం, 2 తమలపాకులు, 2 ఖర్జూరాలు, 2 వక్కలు వేసి మీకు నచ్చినంత 11 రూపాయలు కానీ 101 రూపీస్ కానీ దక్షిణ వేసి ముడుపు కట్టి పసుపు కుంకుమ పెట్టి ఆ ముడుపుని మీ చేతిలో పట్టుకొని 3 or 5 ఆత్మ ప్రదక్షిణలు చేసుకొని ఆ ముడుపుని గణపతి దగ్గర పెట్టి రోజు ఈవినింగ్ వ్రతం చేసుకుంటున్న స్వామి ఎలాంటి ఆటంకం రాకుండా చూసుకొని నమస్కారం పెట్టుకొని పూజ కంప్లీట్ చేసుకోవడమే. తర్వాత ఈవినింగ్ సూర్యాస్తమం అయ్యాక మళ్ళీ హెడ్ బాత్ చేసి మార్నింగ్ కట్టిన ముడుపు విప్పి ఆ బియ్యం యూజ్ చేసి 21 ఉండ్రాళ్ళు అండ్ తీపి పొంగలి చేసి పూజ సామాగ్రి మొత్తం రెడీగా పెట్టుకొని మీరు ఇంకా వ్రతం స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 9 వరుసలతో చేసిన తోరణంకి ఇలాగా పసుపు అప్లై చేసి ఒక పువ్వు పెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఈవినింగ్ తోరణం కట్టుకున్నాకే వ్రతం స్టార్ట్ చేయాలి అండ్ ఒక కొబ్బరికాయ కూడా పెట్టుకోవాలి. ఈ వ్రతానికి కుంకుమతో కలిపిన అక్షింతలు యూజ్ చేయాలి. అలాగే 2 పంచపాత్రల్లో వాటర్ పెట్టుకోవాలి. ఒకటి దేవుడికి ఉపచారాల కోసం, ఇంకొకటి మీకోసం అండ్ ఇంకో పాత్ర ఎంటీది పెట్టుకుంటే ఒకవేళ మీ దగ్గర గణపతి విగ్రహం లేకపోతే ఉపచారాలు పటంకి చూపించి ఇందులోకి విడిచిపెట్టొచ్చు. ఇంకో పాత్రలో పంచామృతాలు కలిపి పెట్టుకోవాలి. అలాగే ఒకటి పసుపు గణపతి చేసుకోవాలి. దీన్నే విఘ్నహర గణపతి అంటాం. ఇంకొకటి పసుపు గౌరీదేవి. ఈ 2 కూడా పూజలో పెట్టుకోవాలి. గణపతితో పాటు తల్లి గౌరీదేవి కూడా పూజ చేస్తే గణపతి చాలా సంతోషిస్తాడు. నెక్స్ట్ 2 కాటన్ తో చేసిన యజ్ఞోపవీతాలు అండ్ 2 ఈచ్ కాటన్ వస్త్రాలు పసుపు కుంకుమ పెట్టినవి చేసి పెట్టుకోవాలి. ఒకటి పసుపు గణపతికి, ఇంకొకటి సంకటహర గణపతి కోసం అన్నమాట. అలాగే తాంబూలం కోసం ఇలాగ తమలపాకు, వక్క, సున్నం, పచ్చకర్పూరం అండ్ ఒక పువ్వు పెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు సంకటహర గణపతికి మనం 21 పూలతో 21 ఆకులతో పూజ చేస్తాము. సో మీకు దొరికినవి ఏవైనా 21 ఈచ్ తీసుకోండి. అలాగే 11 గరిక కట్టలు కట్టుకోవాలి. పసుపు గణపతికి అండ్ గౌరీదేవికి ఫ్రూట్స్ కానీ బెల్లం ముక్క కానీ రెడీగా పెట్టుకోవాలి. అలాగే కొన్ని విడి పూలు కూడా పెట్టుకోవాలి. అలాగే వ్రతం కంప్లీట్ అయ్యాక గణపతికి అర్ఘ్యాలు ఇవ్వడానికి ఒక ఖాళీ ప్లేట్, వాటర్, అక్షింతలు అండ్ కొన్ని పువ్వులు తీసుకోవాలి. అండ్ చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వడానికి కొన్ని ఆవు పాలు అండ్ బియ్యం రెడీగా పెట్టుకోవాలి. ఇంతే అండి పూజ సామాగ్రి. ఈ వ్రతంలో చేయాల్సిన ఉపచారాలు కానీ శ్లోకాలు కానీ కొంచెం ఎక్కువే ఉంటాయి, అందుకే అంత పవర్ఫుల్